రాజలింగమూర్తి హత్య భూ వివాదాలతోనే. వీడిన సామాజిక కార్యకర్త హత్య కేసు మిస్టరీ. 10 మంది నిందితులు, 7గురి అరెస్ట్. నిందితుల్లో బీఆర్ఎస్ నాయకుడు హరిబాబు, అతనితో సహా పరారీలో 3 నిందితులు. భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడి. నా భర్త హత్య కాళేశ్వరం కేసు వల్లే. ఇందులో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉన్నది. కేసీఆర్, కేటీఆర్ హస్తం కూడా ఉండొచ్చు. రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపణ. ఇప్పుడు వెరీ క్లియర్ అండి. నేను నిన్న కూడా ఒక వీడియో చేసిన. ఎస్పీ చెప్పిండు ఏంటి చాలా క్లియర్గా. ఎస్పీ ఏమన్నాడు? హరిబాబు సంజీవ్ అనే వ్యక్తి ఇంకా కొందరితో కలిసి ప్లాన్ చేసిండు, అసలు సూత్రధారి హరిబాబు అని చెప్పిండు. హూ ఈజ్ హరిబాబు అంటే హరిబాబు గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరుడు, బీఆర్ఎస్ పార్టీ లీడర్ భూపాలపల్లిలో. అండ్ మాజీ ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్ ఏదో అట, మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని భూ కబ్జా కేసుల్లో కంప్లైంట్ చేస్తే జైలుకు కూడా పోయొచ్చిండు. రాజలింగమూర్తి హరిబాబు చేసిన కబ్జాల మీద కొట్లాడుతున్నాడు, గండ్ర వెంకటరమణారెడ్డి మీద కొట్లాడుతున్నాడు. నిన్న ఎస్పీ చాలా క్లియర్గా ఎవరైతే A1గా ఉన్న నిందితుడు సంజీవ్ ఉన్నాడో, సంజీవ్ అండ్ హరిబాబు మాట్లాడుకున్నారు బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఏమని అష్యూరెన్స్ ఇచ్చిండు హరిబాబు? ఎస్పీ చెప్పిన దాని ప్రకారం నేను చూసుకుంటా, మీరు వేసేయండి, నేను బెయిల్ ఇప్పిస్తా. ఇది హరిబాబు సంజీవ్కి చెప్పిన మాట. పనంతా అయిపోయిన తర్వాత 7 గంటలకు చంపిన తర్వాత 7 గంటల 25 నిమిషాలకో 45 నిమిషాలకో పరకాల వైపు వెళ్తూ మళ్ళీ హరిబాబుకి సంజీవ్ ఫోన్ చేసిండు. అన్న పనంతా అయిపోయింది, సక్సెస్ఫుల్గా చేసేసినాం, నాకు కొన్ని డబ్బులు పంపు అని. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంది? టోటల్ ఈ మొత్తం వ్యవహారం అంతా దగ్గరుండి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చేయించిందంతా హరిబాబు ఒక్కడే ఉండడానికి అవకాశమే లేదు. దీని వెనకాల ఇది గండ్ర వెంకటరమణారెడ్డికి తెలియకుండా జరగడానికి అవకాశమే లేదు. సంజీవ్ హరిబాబు చెప్పినట్టు చేస్తాడు, హరిబాబు గండ్రకు తెలియకుండా అడుగు కూడా ముందుకేయడు. మరి గండ్ర ఎవరికి షేర్ చేయకుండానే ఉన్నాడా? గండ్ర చంపేసిండా? గండ్ర ప్రమేయమే లేదా? ఇది పెద్ద పొలిటికల్ మర్డర్. ఇది వాళ్ళు ఏదో పోలీస్ స్టేషన్ ఎదురుగున్న 6 గుంటల భూమి 5 గుంటల భూమి గురించి మాట్లాడుతున్నారు, కానీ 400 కోట్ల రూపాయలు విలువ చేసే ఫారెస్ట్ ల్యాండ్ మీద కొట్లాడుతున్నాడు రాజలింగమూర్తి. ఇప్పుడు రాజలింగమూర్తి మీద గండ్ర వెంకటరమణారెడ్డికి ఎలాంటి కక్ష లేదా? ఉన్నది. ఎట్లా ఉన్నదని చెప్తున్నా, ఎవిడెన్స్ ఉన్నది. రాజలింగమూర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజలింగమూర్తి మీద 14 కేసులు పెట్టించి పీడీ యాక్ట్ పెట్టించిండు. ఏం చేసిండా ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టిండు? ఒక క్రిమినలా? ఎవరన్నా ఏమన్నా అన్నాడా? ఎవరన్నా బెదిరించిండా? ఆయన జస్ట్ లీగల్ ఫైట్ చేస్తున్నాడు కోర్టుకు వెళ్ళి, అంతే. ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టించింది. పీడీ యాక్ట్ అంటే సమాజంలో ఉండొద్దు, వీళ్ళు 1 సంవత్సరం పాటుగా జైలునే ఉండాలి, ప్రమాదం వీళ్ళు బయటకు వస్తే అని వాళ్ళని సంవత్సరం పాటు జైల్లో పెట్టే యాక్ట్ అది. అట్లాంటి యాక్ట్ పెట్టిండానంటేనే రాజలింగమూర్తి మీద ఎంత కక్ష సాధింపు చర్యలు గండ్ర వెంకటరమణారెడ్డి చేసిండో మనకు అర్థమవుతున్నది. ఇదంతా పెద్ద స్కెచ్ ఇది. ఇందులో ఇంకా అన్ని పార్టీలు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది విచారణలో బయటకు వస్తుంది. ఎందుకంటే అందరికీ అక్కడున్న లీడర్లకి ముఖ్యంగా కొరకరాని కొయ్యగా మారిండు. లీగల్గా ఆయనను ఎదుర్కోవడానికి అవకాశం లేదు, ఆయన నిజాయితీని కొట్టడానికి అవకాశం లేదు, కొనడానికి అవకాశం లేదు. ఏం చేయాలా? చంపేయాలా? అది అందరు కలిసి చేసిన ప్లాన్ అది. ఇప్పుడు వాళ్ళ భార్య కూడా ఏమంటుంది? కాళేశ్వరం మేడిగడ్డ కేసు ఉన్నది, ఆ కేసు రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి మా ఆయనని చంపిరని అంటుంది. అయి ఉండొచ్చు, డౌట్ ఏముంది అందులో? అన్ని రకాల ఈక్వేషన్స్ పనిచేసి ఒక దగ్గరకు వచ్చి అతన్ని చంపడానికి కారణమైనవి వెరీ క్లియర్గా. ఇక ఇందులో పోలీసుల పాత్ర. నిన్న ఎస్పీ కొన్ని విషయాలు దాచిపెట్టిన మనం క్లియర్గా చెప్పొచ్చు. నేను చనిపోయిన తెల్లారి భూపాలపల్లికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో కానీ ఆ స్పాట్కి వెళ్ళి మాట్లాడినప్పుడు ఎస్పీ ఏం చెప్పిండు? నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పిండు? హరిబాబు సంజీవ్ కలుసుకున్న విషయం ఎక్కడా చెప్పలే, కానీ అక్కడ స్థానికులు చెప్తున్నారు మర్డర్ జరిగిన తెల్లారి ఈ సంజీవ్ అనేటోడు A1గా ఉన్నాడు, హరిబాబుతో కలిసి మేము చూసిన వాళ్ళిద్దరు కలవంగా ఒక రోడ్లో ఇద్దరు కలిసే ఉన్నారని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. మరి ఈ విషయం ఎస్పీకి తెలియదా? మరి ఆ విషయాన్ని ఎందుకు చెప్పలే? అసలు వాడు చంపి అటు పోయి మళ్ళీ వెనక్కి ఎట్లా వచ్చిండు?
మీరే అన్నారు వాడు అటు పరకాల నుంచి అటు వెళ్ళిపోయినాడు, మళ్ళీ వెనక్కి వచ్చి హరిబాబుని ఎట్లా కలిసిండు? మళ్ళీ అదే భూపాలపల్లిలో మీ పోలీసులు ఏం చేస్తున్నారు? అంటే ఈ టోటల్ ఎపిసోడ్లో పోలీసులు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు అన్న ఆరోపణలు, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 200% ఇందులో డౌట్ పడాల్సిన అక్కరే లేదు. లేకపోతే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళే దారి లైట్ ఎట్లా పోద్దండి? ఎట్లా లైట్ పోతే కరెంటు ఆఫ్ చేస్తే మీకు తెలియదా? ఎస్పీ ఆఫీస్ అది, పోలీస్ హెడ్ క్వార్టర్, పోలీస్ బాస్, జిల్లా పోలీస్ బాస్ ఆఫీస్ అది. ఆడో గార్డ్ లేడు, 10 అడుగులు వేస్తే ఎస్పీ ఆఫీసు, జస్ట్ ఒక 10 ఈ నుంచి మర్డర్ జరిగిన ప్లేస్ నుంచి నిలబడితే అది ఎస్పీ ఆఫీస్. లైట్ పోతే లైట్ ఎందుకు పోయిందన్న ఆలోచన కూడా మీకు రాలేదా? అంతసేపు కరెంటు పోతే ఇది 200% పొలిటికల్ మర్డర్. పోలీసులు ఇందులో ఉండరు అని అనుకోవడానికి కూడా అవకాశం లేదు.